థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మనమందరము లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు పైకెత్తుదాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. We welcome your Holy Spirit. Thank you, Heavenly Father. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని మా మధ్యలోనికి ఆహ్వానిస్తున్నాం. మీ ఆత్మ మా మధ్యలో నిరాటంకంగా సంచరించునుగాక. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని తాకండి, ఒక్కొక్కరిని తాకండయ్యా. ఒక్కొక్కరి దగ్గరికి మీరు వెళ్ళండి. తల నుంచి అరిపాదము వరకు మీ శక్తి ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. మీ శక్తి ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. ముందున్న వారిని, వెనుకున్న వారిని, ప్రక్కన ఉన్న వారిని మర్చిపోయి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నావని గమనించి కళ్ళు మూసుకొని దేహాత్మ శరీరములన్నీ కూడా ఆయనకి సమర్పించుకో. థ్యాంక్ యూ జీసస్. అగ్నిజ్వాలల వంటి కన్నులతో, అపరంజిని పోలిన పాదములతో, సూర్యకాంతి తేజో మహిమతో, రెండించెల వాడి కలిగిన ఖడ్గముతో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మరి ఒకసారి మీకు ఘన స్వాగతం పలుకుచున్నా. మా శక్తి చేతనైనను, మా బలము చేతనైనను, మా జ్ఞానం చేతనైనను ఏది కూడా కాదు. కేవలము మీ ఆత్మ ద్వారానే ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగాక. కేవలము మీ ఆత్మ ద్వారానే ఇక్కడ ప్రతి కార్యము జరుగునుగాక. ప్రసంగికుడుగా, కాపరిగా, యాచకుడుగా మీరు మా మధ్యలోనికి దిగిరండి. పరిశుద్ధాత్మ బిడ్డల్ని తాకో. పరిశుద్ధాత్మ బిడ్డల్ని తాకయ్యా. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది బిడ్డ. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ బాధని చూస్తున్నాడు, నీ వేదనను చూస్తున్నాడు, నీ శ్రమని చూస్తున్నాడు. ఆయన నిన్ను మరిచిపోలేదు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్
Thank you, wonderful Jesus. Spirit of God. Holy Spirit. నీకే మహిమ కలుగును గాక. నీకే స్తుతి. ఇక్కడ ఎవ్వరు కళ్ళు తెరవద్దు దయచేసి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు దయచేసి. నువ్వు ఆయన వైపుకు చూడు అంతే. ఎవ్వరు కళ్ళు తెరవద్దు. రెండు 2000 సంవత్సరాల క్రితం ఆయన నీ కోసము నా కోసము ఈ భూలోకానికి వచ్చి నీ పాపము నా పాపము ఆయన మీద వేసుకొని వెళ్ళినాడు. మనకు విడుదలని ఇచ్చినాడు. అంత ప్రేమ కలిగిన యేసయ్యని మనము కలిగి ఉన్నాం. ఆయన నీ ప్రక్కన ఉన్నాడు బిడ్డ. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నీ పక్కనున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఇప్పుడు నిన్ను ఎలా మర్చిపోతాడు? నీ మీద ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది ఆయనకి. నీ మీద ఒక గొప్ప ఆలోచనతోని యేసయ్య ఉన్నాడు. నువ్వు సంతోషంగా ఉండడానికే ఆయన నేను ఇక్కడికి నడిపించినాడు. నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టం, నాకే ఎందుకు ఎదురవుతున్నాయి అని నువ్వు అనుకుంటున్నావేమో. ఎక్కడ సమాధానము లేని పరిస్థితి ఏర్పడుతుందేమో. నిన్ను చూసిన వారందరూ చిన్న చూపు చూస్తున్నారేమో. నువ్వు మనుషుల వైపుకు చూస్తున్నావేమో, కానీ యేసయ్య వైపుకు చూడు. ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. నువ్వు ఆయన మీద ఆధారపడి జీవించు. నీ జీవించిన సంవత్సరములన్నీ అధికమవుతాయి. అందరూ ఒకటే ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ నన్ను తాకయ్యా, పరిశుద్ధాత్మ నన్ను తాకయ్యా అని అందరూ ఒకటే ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ నన్ను తాకయ్యా, పరిశుద్ధాత్మ నన్ను తాకయ్యా. ఎస్, అందరూ ఒకటే ప్రార్థన చేసుకో. పరిశుద్ధాత్మ నన్ను తాకయ్యా, నన్ను నీ ఆత్మతోని నింపు, నన్ను నీ ఆత్మతోని నింపు. నన్ను నీ ఆత్మతోని నింపయ్యా. మనము 2 చేతులు పైకెత్తి దేహాత్మ శరీరములను ఆయనకి సమర్పించుకొని మనపూర్వకముగా ఆయనను ఆరాధించుకుందాం. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నది. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. నీ హృదయాన్ని తెరిచి మనపూర్వకముగా ఆయనను ఆరాధించుకుందాం. మనం ఆయనను ఆరాధించే సమయం ఇదంతే. 2 చేతులు పైకెత్తు. నా ప్రియ యేసు
10,000లో అతి సుందరుడా, సుందరుడా, నా ప్రియ యేసు. 10,000లో అతి సుందరుడా, సుందరుడా. నా ప్రియ యేసు 10,000లో అతి సుందరుడా, సుందరుడా, నా ప్రియ యేసు. 10,000లో అతి సుందరుడా, సుందరుడా, యేసు. అందరు స్వరాలైతే స్వరాలైతే థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకే మహిమ కలుగును గాక. మీ సన్నిధిని బట్టి వందనాలు. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్యలో నీవున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు కృప కలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు. మా మీద
మీ ఉన్నతమైన ప్రణాళికను బట్టి నీకు వందనాలు. మీరు మా మీద చూపుతున్న కృపను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరము నిల్చొని కీర్తనలు చదువుకుందాం. స్తోత్రం. కీర్తనలు 9వ కీర్తన 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతున్న మాటని ఉత్తర ప్రత్యుత్తరముగా నాతో పాటు కలిసి చదవండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వాచ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగుపడి నశించుదురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికి నుండకుండా తుడిపి పెట్టి ఉన్నావు. స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మా హృదయంలో నిలిచి ఉండేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం దయచేసి కూర్చుందాం. మా సంఘము తరపున, నా కుటుంబం తరపున మీ అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనల్ని గడిచిన వారం నుంచి ఆయన కృపారెక్కల చాటున భద్రపరుస్తూ, మనల్ని పోషిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, ఓదారుస్తూ, నిత్యము మనతో మాట్లాడుతూ, ఆ రీతిగా మాట్లాడుతున్న దేవాది దేవునికి చప్పట్లు కొట్టి మహిమపరుద్దామా? హల్లెలూయా. ఈ దిన అంశము దేవుని దృష్టికి మనుష్యుల దృష్టికి మధ్య ఉన్న తేడాని మనము ధ్యానించుకుందాము. దేవుని దృష్టి ఏ విధముగా ఉంటుంది, అదే టైం మానవుల దృష్టి ఏ విధముగా ఉంటుంది. మనము ఈ భూలోకంలో ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మనం ఎంతో మందిని కలుస్తూ ఉంటాం. హల్లెలూయా. ఒక వ్యక్తిని మొదటిగా కలవగానే ఆ వ్యక్తి మనస్తత్వం ఏంటో కొంతమందికి అర్థం కాదు. అతనితోని సహవాసం చేస్తూ ఉంటే అతని విధానము, తన పద్ధతి ఏంటో, తన స్వభావం ఏంటో మనం అర్థం చేసుకోగలుగుతాం. కొంతమందిని చూస్తే ఒకసారి మాట్లాడగానే తన మెంటాలిటీ ఏందో, తన మైండ్ సెట్ ఏందో వెంటనే పసిగట్టగలుగుతారు. హల్లెలూయా. మనము జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకముగా ఈ దినము దేవుడు మనతోని మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి కూడి వచ్చిన మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకముగా వినండి. అందరము బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే సామెతలు 15వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కన్నులు సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. చెప్పలు ఓటి దేవుని మహిమపరుద్దామా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును.
చూడండి, అక్కడ స్థలము అనేది ఎందుకు స్పెసిఫిక్గా ఆ మెన్షన్ చేసి మాట్లాడినాడు దేవుడు అంటే, మనము దాన్ని లోతుగా ధ్యానించుకుందాము. దేవుడు ఈ భూలోకంలో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ప్రకృతిని, జంతువులను, ప్రతి స్థలాన్ని, ప్రతి జలపాతాన్ని, ఆకాశాన్ని అవి చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. అవి దేవుని ఆజ్ఞ మేరకు ఆయన సృష్టించినాడు. మీరు ప్రార్థన పూర్వకంగా వినండి. ఆ పిల్లల్ని కొంచెం సైలెంట్గా ఉండమని చెప్పండి. దేవుడు ప్రతిదీ సృష్టించినాడు. ప్రతిదీ ఒక అందముగా, ఒక ప్లాన్ ప్రకారముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. వాటన్నిటి మీద దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి దాని మీద ఆయన దృష్టి అటా ఉన్నది. అయితే వీటన్నిటిలో ఈ ప్రకృతి కంటే, జంతువుల కంటే, జలచరాల కంటే, ఆకాశము కంటే, ప్రతి స్థలము కంటే శ్రేష్టమైన వారు ఎవరంటే మానవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మానవుడు వీటన్నిటికంటే గొప్పవాడుగా దేవుడు ఎంచినాడు. ఒక శ్రేష్టమైన వాడుగా దేవుడు ఎంచినాడు. దేవుడు మొదటిగా ఆదామును సృష్టించక మునుపు ఈ జంతువులని, ఎన్నో రకరకాల ప్రకృతి చెట్లని సృష్టించగానే దేవుడు ఆదాముకి ఒక జ్ఞానమునిస్తాడు. ఆదాము ఏ జంతువుకు ఏ పేరు పెడతాడో అదే పేరు ఆ జంతువుకు ఉండును గాక అని పలికినాడు. హల్లెలూయా. మనము దీన్ని చూసినట్లయితే వీటన్నిటిని కంపారిజన్ చేసుకుంటే దేవుడు మానవుణ్ణి ఒక శ్రేష్టమైన వాడుగా ఆయన ఎంచినాడు. దేవుడు ఈ స్థలం మీదైనా, నీ గృహం మీదైనా, నీ కాలనీ మీదైనా, నీ పట్టణం మీదైనా, నువ్వు పెట్టిన చెట్టు మీద అయినా దృష్టి ఉంచిన దేవుడు నీ మీద కూడా అంతకంటే ఎక్కువ దృష్టి ఉంచినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మన జీవితంలో కొన్ని పరిస్థితుల ప్రభావమును బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేడేమో, దేవుడు నన్ను చూడట్లేడేమో, అందుకే నాకు ఈ శ్రమలు, అందుకే నాకు ఈ శోధనలు, అందుకే నాకు ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయి అని నువ్వు అనుకోవచ్చేమో. ప్రతి దాని వెనక ఒక ఉన్నతమైన ప్రణాళిక దేవునికి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ప్రతి ఒక్క దాని మీద, ప్రతి ఒక్క విషయంలో దేవునికి ఒక ప్లాన్, ఒక ప్రణాళిక అనేది నీ మీద ఉన్నది బిడ్డ. చూడండి, దేవుడట ఒక్కసారి నీతోని ఆయన స్వరము నీకు వినపడ్డది అంటే, ఒక్కసారి దేవుడు నీతోని మాట్లాడినాడు అంటే ఇక ఆయన నిన్ను ఎన్నటెన్నటికీ మర్చిపోడు. హల్లెలూయా. పరిస్థితుల ప్రభావాలని బట్టి మనము మారిపోతాం. పరిస్థితుల ప్రభావాలని బట్టి మన కుటుంబం మారిపోతుంది. పరిస్థితుల ప్రభావాలను బట్టి మన బంధువులు మారుతారు. కానీ నీతోని మాట్లాడిన దేవుడు మాత్రం మారనే మారడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నీవట ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. నువ్వు పాపము చేయగానే అయ్యో నేను పాపం చేసినా దేవుడు నన్ను వదిలిపెట్టేస్తున్నాడు అనుకుంటావు. నువ్వు బలహీనతలోనికి వెళ్ళగానే దేవుడు నన్ను మర్చిపోయిండు, ఇంకా దేవుడు నన్ను చూడట్లేడని అనుకుంటావు. కానీ నీ మనసు మారిందేమో, నీ స్వభావం మారిందేమో, నువ్వు పాపానికి బానిస అయిపోయినావేమో, కానీ దేవుడు
నీ మీద చూపించే ప్రేమ మాత్రం ఎన్నటికీ మారదు. అది దేవుని ప్రేమ కాబట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఆయన మాట ఇచ్చినాడు అంటే అది ఖచ్చితముగా నెరవేరుస్తాడు నీ పెట్ల. నువ్వు పాపివైనా కావచ్చు, నీకు ప్రార్థన జీవితం ఉన్నా ఉండకపోయినా, ఒక వాగ్దానము, నీకు ఒక మాట, నీకు ఒక ప్రామిస్ చేసినాడు అంటే నీ ప్రవర్తన ఏ విధముగా ఉండని దేవుడు నీకు మాట ఇచ్చినాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు. అంత నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వేదో పెద్ద పరిశుద్ధుడు అని నిన్ను దీవించట్లే దేవుడు. నువ్వేదో పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావని దేవుడు నిన్ను దీవించట్లేడు. నీ మీద ఆయన కృప అపారముగా ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను దీవిస్తూనే ఉన్నాడు. మనము కొన్నిసార్లు మన ఆలోచన విధానము ఏ విధంగా ఉంటుందంటే, ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాసం చేయగానే నేను పెద్ద పరిశుద్ధుని అయిపోయాననే ఆలోచనలు ఎంతో మందికి వస్తుంటాయి. నిజవాస్తవం ఏంటిదంటే, పాపంలో ఉన్నప్పుడే ఆయన నిన్ను ఆశీర్వదించున్నాడు. ఆ విషయం నీకు తెలియదు. హల్లెలూయా. దావీదు అంటాడు, ప్రభువా పాపంలో ఉన్నప్పుడే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపంలో ఉన్నప్పుడే నా మీద పాపం నిలిచి ఉన్నప్పుడే నన్ను పిలిచినావు, నా మీద పాపం నిలిచి ఉన్నప్పుడే నన్ను ఆశీర్వదించినావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క దృష్టి మానవుడి మీద ఏ విధముగా ఉంటుందంటే, అపారమైన ప్రేమ, అపారమైన నమ్మకం, అపారముగా నీకు విలువనిస్తాడు ఆయన. హల్లెలూయా. రెండవది, దేవుని యొక్క దృష్టి ఎప్పుడు కూడా మానవుడి మీద చాలా గొప్పగా ఉంటుంది. హల్లెలూయా. మనము ఈ భూలోకంలో కొంతమంది మనుషులను చూస్తూ ఉంటాం. ఆ మనుషులు ఏ విధముగా ఉంటారంటే, నేను ఆత్మీయుల గురించి చెప్పట్లేను, ఆత్మీయులలో కూడా కొంతమంది ఉన్నారు, కానీ అన్యుల గురించి చెప్తూ ఉంటాను. ఒక పెళ్లి సంబంధము వచ్చింది అనగానే అతని వెనుక ఎంత ఆస్తుంది, అతను ఏం చేస్తాడు, ఏం ఉద్యోగం చేస్తాడు, ఎంత హైట్ ఉంటాడు, ఎంత పర్సనాలిటీ ఉంటుంది, ఎంత కలర్ ఉంటాడు, ఎంత అందం ఉంటుంది, ఎంత అందంగా ఉంటాడు, నవ్వుతే సొట్టబడుతుందా, కట్నం ఎంత ఇస్తాడు, అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు ఆలోచించే విధానము మానవుడి పట్ల ఏ విధముగా ఉంటుందో చూద్దాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం చదువు బిడ్డ. అతని ఈటెకర్ర నేత గాని ధోని అంత పెద్దది, మరియు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని, మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. చాలు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మనము దీనిని లోతుగా ధ్యానించుకుందాం. ఈ వచనము చాలా సార్లే చదివి ఉంటాం. చూడండి, ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తికి బట్టతలు ఉందనగానే యాచి అంటాం మనం. హల్లెలూయా. కానీ దేవుడు అతనికి ఎంతో జ్ఞానం ఇస్తాడు, అది మనం చూడం. హల్లెలూయా. ఒక వ్యక్తిని మనం చూడగానే ఆ వ్యక్తికి రంగు కొంచెం తక్కువ ఉన్నది అనగానే మనం ఏమనుకుంటాం అంటే, కలర్ తక్కువ ఉన్నాడు కదా అని ఎంతసేపు ఉన్నా
పై రూపాన్ని మాత్రమే చూస్తూ ఉంటాం, పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క చిత్తము ఏ విధముగా ఉంటుంది అంటే, వాడు ఏ విధముగా ఉండని తను మంచి ఆత్మీయుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. తను ఏ విధముగా ఉండని, ఏ విధముగానైనా నడుచుకొని, తన పద్ధతి ఏ విధముగానైనా ఉండని, హోసన్న ఫెలోషిపా, లేకపోతే పెంతికొస్తు, లేకపోతే బ్రదర్ అనా, హెబ్రోనా, ఎప్పుడు తెల్లబట్టలు వేసుకుంటాడా, వాళ్ళ విధానం పద్ధతి ఏ విధంగానైనా ఉండని, ఆయన దేవుని దృష్టికి యోగ్యుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన యొక్క జీవితంలో మనం ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, దేవుని దృష్టి కలిగి మనము జీవించుచున్నామా, దేవుని ఆలోచనతోని మనం ముందుకు వెళ్తున్నామా, దేవుడు మానవుణ్ణి ఏ దృష్టితోని చూస్తున్నాడో మనము ఏ దృష్టితోని చూస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దావీదు పాపము చేసినాడు, బెత్షెబాతోని పాపము చేసి కుమారుణ్ణి కంటాడు. అతనికి ఎంతో మంది కుమారులు ఉన్నారు. అయితే ఆ రాజ్యంలో ఈ యొక్క సొలొమోన్కి, ఆ బెత్షెబాకి ఒక విలువ లేకుండా అయిపోయింది. దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. దావీదు ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేను నీ మందిరాన్ని కడతాను, నీ మందిరాన్ని కడతాను. వద్దు, నువ్వు పాపం చేసినావు అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక పక్కంగానేమో బెత్షెబాని, ఆ సొలొమోన్ని చూసేవారు అందరూ కూడా ఏ విధముగా చూస్తున్నారంటే, ఒక విలువ లేదు, చిన్న చూపు చూస్తున్నారు. ఇగో ఇది అట్లా జరిగింది, ఇది అట్లా అంటే, ఇది ఇట్లా అంట, ఇట్లా జరిగిపోయింది, వీళ్ళది ఇంతే, ఇక వీళ్ళ బ్రతికింతే, ఇతనికి వీళ్ళకి విలువ లేదు కానీ చిన్న చూపు చూస్తూ ఉన్నారు, నిందిస్తున్నారు. ఆ బెత్షెబా, ఆ సొలొమోన్ చిన్నప్పటి నుంచి కూడా నిందలు పడుతూనే ఉన్నాడు, అవమానాలు పడుతూనే ఉన్నాడు. అది తల్లి తలకై కిందికి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది, మౌనంగా ఉంటుంది. భయము, ఏంటి నా బ్రతుకు ఇట్లా అయిపోయింది, ఏంటి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని మనుషులు మొత్తము కూడా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెలివేసిన స్థితిలో ఆమెను చూస్తూ ఉన్నారు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఆమెని నిందిస్తున్నారు, ఘోరాతి ఘోరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు నీ బ్రతుకు అంటున్నారు, ఏడవైనా నీకు విలువ ఉందా నీకు అసలు? ఎవరు చూసినా చిన్న చూపే చూస్తున్నారు, ఎవరు చూసినా ఎవరు మాట్లాడినా హేళనాస్పదముగా మాట్లాడుతున్నారు, భయంకరముగా కృంగదీస్తున్నారు. కానీ దేవుడు మాత్రము ఆ దృష్టితోని చూడలేదు. చదువుదాం, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. నీ పగవారందరినీ నేను అణిచివేసేదను, నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలగచేయునని నేను నీకు తెలియజేసి తిని, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచేదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నిన్ను చూపక మానినట్లు
అతనికి నేను నా కృపను చూపక మానను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దావీదు మీద ఎంత కృప అయితే ఉన్నదో, దావీదు మీద దేవుడు ఎంత కృప చూపుతున్నాడో, ఇక నెక్స్ట్ జనరేషన్ ఈ సొలొమోను మీద కూడా నేను అంతే కృపను చూపిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మనము ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే, మనుషులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు త్రోసివేస్తాడు. మనుషులు ఒకవేళ నిన్ను మెచ్చుకొని అబ్బా శబాష్ అని నీకు ఒక విధమైన మనుషుల ద్వారా ఒక రెస్పెక్ట్ వచ్చింది అంటే అది దేవుని యొక్క కృపనే. కానీ మనము కొంతమందిని చూస్తుంటాం, అది ఎవరికి వారికి వ్యక్తిగతంగా ఆ బాధ వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. నిందలు పడ్డప్పుడు, ఎదుటివారితోని నిందించబడినప్పుడు, అవమానించబడినప్పుడు, అనవసరమైన చెడ్డ మాటలు ఇతని మీద పలికినప్పుడు ఆ బాధ అనేది అది భరించలేమిక. ఎవరికి చెప్పుకున్నా అర్థం కాదు. కానీ ఈ మానవుని యొక్క నైజము ఇదే. ఎంతసేపు ఉన్నా నువ్వు చేసినావు, నువ్వు అట్లాంటోనివి, నువ్వు ఇట్లాంటోనివి, నీది ఇది, నీ బ్రతికిది, నీ పద్ధతిది, నువ్వు వింతే. మనిషి ఎప్పుడు కూడా అదే విధముగా సొంతోళ్ళైనా, రక్త సంబంధికులైనా, తోబుట్టుకునోళ్ళైనా ఈ విధంగానే తెప్పిపొడిచి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ దేవుని దృష్టి ఆ విధంగా ఉండదు. దేవుని ఆలోచన ఆ విధముగా ఉండదు. హల్లెలూయా. చూడండి, దావీదుని మిగతా 5 అన్నయ్యలు వెలివేసినట్లుగా చూసేవాళ్ళు. అతని చిన్నోడు కదా అన్నట్లుగా చిన్న చూపు చూసేవాళ్ళు. సమూయేలు దావీదు కోసము వెతుకుతూ వాళ్ళ అన్నల దగ్గరకు వచ్చినప్పుడు, దావీదు ఎక్కడున్నాడు అంటే ఆ గాయన అక్కడున్నాడు అరణ్యంలో, ఆడ గొర్రెలు కాసుకుంటూ ఉంటాడని చెప్పే ఆ వే ఆఫ్ టాకింగ్ కూడా చిన్న చూపు చూసేటట్లుగా చెప్తూ ఉంటారు. ఆయనతో నీకేం పని, ఆయన కోసం ఎందుకు వచ్చినావు, మేము ఉన్నాం కదా, మేము బలంగా ఉన్నాం కదా, అందంగా ఉన్నాం కదా, మాతోనేం లేదా అంటే లేదు ఆయన కోసమే నేను వచ్చిన. వాళ్ళందరి ఎదుటనే, వాళ్ళ అన్నల అందరి ఎదుటనే దేవుడు దావీదుని అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే బిడ్డ, ఈ దినము నువ్వు గమనించు, దేవుని యొక్క దృష్టి ఎట్లా ఉంటుందంటే నీ మీద, నీ పొరుగువారు గొప్పోళ్ళు అవుతూ ఉంటారు, నీకు ఏముండదు. ఒక టైం వచ్చినప్పుడు నీ వాళ్ళే నిన్ను నిందిస్తుంటారు, చిన్న చూపు చూస్తుంటారు, హేళనాస్పదంగా మాట్లాడుతుంటారు, బాధ పెడుతూ ఉంటారు, కృంగదీస్తూ ఉంటారు, మానసికంగా టార్చర్ పెడుతూ ఉంటారు నీ కుటుంబంలోనే. ఒకవేళ అలాంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావేమో, కానీ దేవుని యొక్క కృప నీ మీద అధికముగా ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు సొలొమోన్ని మందిరాన్ని కట్టించడానికి ఎందుకు ఎంచుకున్నాడు? దావీదుకి కుమారులు ఉన్నారు, మంచి కుమారులు ఉన్నారు, బలమైన కుమారులు ఉన్నారు, అందంగా ఉన్న కుమారులు ఉన్నారు. అబ్షలోము చాలా అందంగా ఉంటాడు, ఎంతో అందమైన కుమారులు ఉన్నారు. వాళ్ళందరినీ కాకుండా సొలొమోన్ని దేవుడు మందిరం కట్టించడానికి, ఆ రీతిగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ సొలొమోను తన తల్లి ప్రజల ద్వారా వెలివేయబడినారు. హల్లెలూయా. ప్రజల ద్వారా నిందించబడినారు. ఎదుటి వారి ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా వాళ్ళు బ్రతుకు అనేది చిన్న చూపుగా అయిపోయింది. అటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అది దేవుని మనస్సు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవుని దృష్టి ఆ విధముగా ఉంటుంది.
చూడండి, ఈ దినాలలో క్రైస్తవులలో ప్రేమ అనేది లేదు, అసలు ప్రేమ అనేదే కనపడట్లేదు. ఒక దైవజనుడు ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న పొరపాటు చేసినాడు అంటే అన్యులు కాదు, ఎవరు కాదు, క్రైస్తవులే ఈ మాట, ఒక మాట ఇట్లా అన్నాడు అని ఇక దాని గురించి వీడియోలు తీసుకుంటూ, దాని గురించి హేళనాస్పదముగా తనని నిందించి, తనని అవమానపరిచి క్రైస్తవుడే బయటికి లాగుతూ ఉన్న పరిస్థితి ఈ దినం మనం చూస్తున్నాం. ఎవరికి ప్రేమ అనేది కనపడట్లేదు, ఎవరు కూడా ప్రేమతోని నడుచుకోవట్లేడు. ఎవరిని చూసినా క్రైస్తవులే నిందించుకుంటూ ఉన్నారు. క్రైస్తవులే గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. క్రైస్తవుల్లోనే ఐక్యత లేకుండా అయిపోతుంది. కొంతమంది ఇట్లా వీడియోలు తీస్తుంటారు. నేను ఇప్పుడు ఈ యొక్క లైవ్లోకి, ఈ ప్రోగ్రాంలోనికి రావడానికి గల కారణం ఏంటి అంటే అని చెప్పి ఇక స్టార్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ వాక్యం చెప్తుండా చెప్పడు, సువార్త చెప్తుండా చెప్పడు. ఆ సేవకుడు గురించి విమర్శించడం, ఈ సేవకుడు గురించి విమర్శించడం, ఆయన ఈ మాట అన్నాడు కదా, ఆయన ఆ మాట అన్నాడు కదా అని ఎవరికి వారు హెచ్చించుకుంటూ ఇట్లా ప్రసంగాలు చేసుకుంటూ తొందరగా హైలైట్ అయిపోవాలి, తొందరగా ఇట్లా వాక్యం చెప్పరు. అందుకే యేసయ్య అన్నాడు, అంత్య దినములలో ప్రజలందరి మీద ప్రేమ అనేది చల్లారిపోతుందని. హల్లెలూయా. కానీ మనం ఆ విధముగా ఉండకూడదు. మనము దేవుని బట్టి, దేవుని దృష్టి మనుష్యుల మీద ఏ విధముగా ఉందో, దేవుని దృష్టి దావీదు మీద ఏ విధముగా ఉన్నదో, దేవుని దృష్టి సొలొమోన్ మీద ఏ విధముగా ఉన్నదో, నీ దృష్టి కూడా ఇరుగు పొరుగు వారి మీద ఏది చేసినా ప్రేమ పూర్వకముగా చేయుదుముగాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. మన యొక్క జీవితంలో దేవుని దృష్టి మన మీద లేదు, అందుకే ఈ శ్రమలు. దేవుడు నన్ను చూడట్లేడు, అందుకే ఈ శ్రమలు. దేవుడు నా ప్రార్థన వినట్లేడు, అందుకే ఈ శ్రమలు అని ఎన్నోసార్లు అనుకోవచ్చు, ఎన్నోసార్లు ఈ విధంగా ఆలోచించు నిన్ను నీవు కృంగదీసుకోవచ్చు. కానీ నీ ప్రార్థన ద్వారానే దేవుడు నిన్ను ఎంతో కాపాడుతున్నాడన్న విషయాన్ని మర్చిపోతున్నావు. నిన్నటి దినము నా స్నేహితుడు వంశీ రాత్రికాల సమయంలో 9 సమయంలో అతనికి భయంకరమైన యాక్సిడెంట్, బండి మించి కింద పడిపోయి ఘోరంగా దెబ్బలు తగిలినాయి. అసలు ఏం అర్థం కావట్లేదు, ఉట్టిగానే బండి మించి స్కిడ్ అయ్యి కింద పడిపోయి దెబ్బలు తగిలినాయి. అట్లా నేను తను చూద్దామని హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అదే విధంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఒక చిన్న పాప మంచం నుంచి కింద పడిపోయి ఇంత పెద్ద పొక్కబడ్డ తలకాయకి. ఒక ఆయన ఎవరో తమిళనాడు నుంచి వచ్చిందంట మన నల్గొండకి, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కుట్టివారేసిండ్రంట. అలాంటి కేసు ఒకటి అడ్మిట్ అయింది. అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటిదంటే, దేవుడు మనల్ని ఎంత కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఒక చిన్న గీత కూడా మన మీద పడకుండా ఎప్పుడు కూడా మనల్ని ప్రొటెక్షన్ చేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఈ రీతిగా కాపాడుతున్నాడు కాబట్టే మనం సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. దేవుని యొక్క కృపను బట్టి ఈ సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ఉపవాస ప్రార్థనలను బట్టి దేవుడు అతనికి ఏమి కాకుండా కాపాడినాడు. హల్లెలూయా. నువ్వు ఉపవాసము చేస్తే
ఆయన అన్యుడైనా, నాస్తికుడైనా, నీ శత్రువైనా, నీ మిత్రుడైనా, ఎవరైనా సరే నీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అందరినీ కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అందుకే మనుషులు చూసే దృష్టితోని మనం ఎప్పుడు కూడా చూడొద్దు. మన దృష్టి, మన ఏకాగ్రత, మన లక్ష్యం అంతా కూడా యేసయ్య వైపుకు ఉండాలి. యేసయ్య ఏ దృష్టితోని చూస్తున్నాడో, యేసయ్య ఏ విధముగా మన మీద ఎంత కృప చూపుతున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో, మనము కూడా ఎదుటి వాళ్ళని అదే విధముగా ప్రేమించడానికి ఇష్టపడదాం. ఎవరిని కూడా చిన్న చూపు ఎప్పుడు కూడా చూడకూడదు. అతని అందం చూడగానే, అతని సౌందర్యం చూడగానే అతనికి ఇట్లా ఉంది, ఇతను ఇట్లా, అతను అట్లా అని ఎగతాళిగా కూడా, హేళనాస్పదంగా కూడా నువ్వు మాట్లాడొద్దు. ఎందుకు అంటే ఒకవేళ నీ మాటను బట్టి ఆ వ్యక్తి బాధపడ్డాడు అంటే అది నీకు మంచిది కాదు. అతను అన్యుడైనా, దేవుని నమ్ముకున్న వ్యక్తి అయినా సరే, నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఆ వ్యక్తి ఒకవేళ బాధపడ్డాడంటే అది నీకు మంచిది కాదు. నీ మనస్సు గద్దింపుతోని, ఒకవేళ తగ్గింపు మనస్సుతోని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరి ఆ వ్యక్తి దగ్గర కూడా నన్ను క్షమించు అని అడిగినావంటే అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ పొరపాటు చేసినా, మనం ఏ పాపము చేసినా వెంటనే మనకు మనసాక్షి గద్దింపు వల్ల దేవుని సన్నిధిలోకి వెళ్ళి నన్ను క్షమించు, నేను పాపం చేశానని మనం ఒప్పుకుంటాము. కానీ నువ్వు ఒక వ్యక్తిని మోసం చేయగానే, ఒక వ్యక్తిని బాధ పెట్టగానే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి సారీ అని, నన్ను క్షమించు అని నువ్వు అనలేవు. 100కి 80% నువ్వు అనలేవు. ఎందుకంటే ఒక అహం అనేది అడ్డొస్తుంటుంది నీకు. దేవుని దగ్గర ఆయన కనపడాడు కదా, ఏమనుకోడు కదా అన్నట్లుగా నువ్వు సారీ చెప్తావు, నన్ను క్షమించేసి అనుకొని దులుపుకొని వెళ్ళిపోతావు, ఓకే. కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సారీ, నన్ను క్షమించు అని నువ్వు అనలేవు కొన్ని పరిస్థితులను బట్టి. కానీ ఒకవేళ నువ్వు ఆ విధంగా అంటే అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు అతనికి మంచి సమాధానం అనేది ఏర్పడుతుంది. చూడండి, కొంతమంది వాళ్ళే ఫోన్లు చేయాలి, నేనెంత, నాకేం తక్కువ, వాళ్ళే ఫోన్లు చేసి వాళ్ళే మాట్లాడాలి, నేనెందుకు మాట్లాడాలి, నాకేం అవసరం. ఆ తెలియని గర్వం అనేది ఎప్పుడు కూడా పనికిరాదు క్రైస్తవ బిడ్డలకి. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నీవు తగ్గించుకోవడానికే ఎప్పుడు కూడా ఇష్టపడు. వాళ్ళే రావాలి, వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళు వచ్చి పిలిచిన దాకా నేను రాను, వాళ్ళే ఫోన్లు చేయాలి, వాళ్ళు ఫోన్ చేసి బతలాడిన దాకా నేను రాను అనే స్వభావం ఒకవేళ నీలో ఉంటే అది లిటరలీ దురాత్మ స్వభావమే. అది ఒకసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో, ఈ విధంగా ఎన్నిసార్లు ప్రవర్తించినావో. దేవుని దగ్గరికి నువ్వు ఎంత హృదయపూర్వకంగా వెళ్ళి నువ్వు క్షమాపణ కోరుతావో, ఒకవేళ నీ మాట ద్వారా ఎదుటోళ్ళు బాధపడితే అంతే హృదయపూర్వకంగా వెళ్ళి కలిసిపోయి మాట్లాడాలి. హల్లెలూయా. కొంతమంది మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతుంటారు, అర్థమైపోతుంది ఏమంటే మనం ఏం సాధించలేం. కొంతమంది ఏమన్నా ఫంక్షన్స్, ఏమన్నా ప్రేయర్స్ అయితే రాకపోతే ఏమంటే వీళ్ళు రాలేదుగా ప్రేయర్కి, వాళ్ళు మార్చేసుకుంటారు. వీళ్ళు ప్రేయర్కి రాలేగా, టైం వస్తుంది, నేను కూడా చెప్తా, నేను చెప్తే ప్రేయర్కి రాలేదు వీళ్ళు, నేను మా ఇంట్లో కూడుగా పెడితే వీళ్ళు ప్రేయర్కి రాలేదు, ఇక వాళ్ళు పిలుస్తారు ఒక టైం వచ్చినప్పుడు నేను ఎందుకు పోతా. ఇదంతా, ఈ స్వభావాలంతా కూడా దేవుని యొక్క ఆత్మకు సంబంధించింది కాదు. ఇది
అన్య స్వభావం ఇదంతా. నువ్వు ఆయనకి ప్రార్థన చేస్తున్నావు, ఆయన దృష్టి నీ మీద ఉన్నది. నీ మీద ఉన్నప్పుడు నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ విధానం అంతా కూడా నీకు నీ అంతరంగంలో ఉన్న మనస్సాక్షికి, ఆ గద్దింపుకి లోబడే రీతిగా ఉండాలి. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు నీ హృదయం కఠినమైపోయి ఆ గద్దింపుకు లోబడకపోతే అదే స్వభావము యాక్టివేట్ అయిపోతుంది. అదే అలుగుడు, అదే మొహం మార్చుకోవడం, అదే అలవాటు అయిపోతుంటుంది. నీ హృదయం ఏ విధంగా ఉండాలంటే విశాలమైన హృదయం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించాలన్నా, ఆయన ప్రేమ నీకు అర్థం కావాలి అన్నా, నీ హృదయం అనేది దేవుడు ఒక సాక్ష్యం ఇవ్వాలి నీ గురించి. ఏమని అంటే, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అన్నట్లుగా నీ గురించి అంత మంచి సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఒకవేళ పాపం చేసినావా, దేవుడు లక్ష్య పెట్టాడు దాని గురించి. దావీదు పాపం చేసిండు, దేవుడు క్షమించేసిండు. ఓకే, దేవుడు దాని గురించి లక్ష్య పెట్టలే, క్షమించేసిండు. ఇక్కడ నువ్వు నేను జ్ఞాపకం చేసుకోను అని చెప్పేసి అంటాడు. నువ్వు ఒకవేళ పాపం చేసినావా, దేవుడు క్షమాపణ అడుగు, క్షమించేస్తాడు. కానీ ఒక వ్యక్తితోని నీ ఉండే పద్ధతి అయినా, విధానమైన, అది ఖచ్చితముగా అది దేవుని ప్రేమ కలిగే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం పైనుంచి ఊడిపడిన పరిశుద్ధులమైతే కానే కాదు. ఏదో మనం పెద్ద పరిశుద్ధులమని ఇతరుల గురించి తీర్పు తీర్చే మాటలు మనకి ఎప్పుడు కూడా రావద్దు. హల్లెలూయా. దేవుని దృష్టి మన మీద ఉన్నది. ఒకవేళ నువ్వు ఎవరిని గురించి చిన్న చూపు చేసినా, ఎవరిని బట్టి హేళనాస్పదముగా మాట్లాడినా, ఒకవేళ నీ అహము నీకు అడ్డొస్తుందేమో, నీలో ఉన్న గర్వం వల్ల నువ్వు మాట్లాడలేకపోతున్నావేమో, అది నీకు, నీ ఆత్మీయతకి, నీ ప్రార్థన జీవితానికి దేనికి మంచిది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తే సమాధానం వెంటనే వస్తుంది, కొంతమంది ప్రార్థన చేస్తే లేటుగా సమాధానం వస్తుంది. ఎందుకు అంటే నీలో విషపు చూపు అనేది ఉండకూడదు. దేవుని బిడ్డగా నీ హృదయము అనేది విశాలముగా ఉండాలి. హల్లెలూయా. నీ హృదయంలో ఏది కూడా నిలిచి ఉండకూడదు. క్షమాపణ హృదయము నువ్వు కలిగి ఉండాలి. ఏది చేసినా, ఎవరితోని మాట్లాడినా, ఎట్లా ప్రవర్తించినా, నీ మాటలో, చూపులో, ప్రవర్తనలో క్రీస్తు ప్రేమ కనపడితేనే నీది విశాలమైన హృదయము. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు చేయొద్దండి. మనం ఏం సాధించలేము. మనం దేవుని నమ్ముకొని ఏం లాభం? అన్యుల స్వభావాలే కొన్నిసార్లు మనలో కనపడుతున్నాం. ఏం లాభం? అన్యుల్లాగానే వాళ్ళ గురించి వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వాళ్ళు అట్లా చేసారు వీళ్ళు ఇట్లా చేసారు అని మాట్లాడుతున్నాం. ఏం లాభం? మళ్ళా చర్చికి రాగానే ప్రార్థన, ఉపవాసము, మోకరింపు ప్రార్థన, అర్ధరాత్రి ప్రార్థన చాలా చేస్తావు. ఏం లాభం? బయటికి పోగానే వాళ్ళు అట్లా చేసారు వీళ్ళు ఇట్లా చేసారు, ఇట్లా అంట అట్లా అంట, వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ చీర ఎంత, ఈ డ్రెస్ ఎంత, ఎక్కడ ఆన్లైన్లో పెట్టినావు, అది ఎట్లా పెట్టినావు, అదెంత రేటు, ఇదే 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 ఉంటుంది మైండ్లో. ఆమెకు అవసరమా? గట్లాంటిది ఆమెకు అవసరమా? ఎందుకు ఇవన్నీ నీకు? ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవుని దృష్టి నీ మీద ఉందని నీకు తెలుసు, దేవుడు నిన్ను చూస్తున్నాడని తెలుసు, ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ఒకరి గురించి మాట్లాడే అధికారం నీకు ఎక్కడిది? ఒకరి గురించి తప్పుగా
మాట్లాడే అధికారం నీకెక్కడిది? ఎవరిచ్చారు నీకు అసలు? ఒకరి గురించి మరొకరికి తప్పుగా చెప్పే అధికారం ఎక్కడిది నీకు అసలు? మళ్ళా చర్చికి రాగానే స్తోత్రం మాత్రం అంటావు, బరబరాన్ భాషలు మాట్లాడితే ఏం లాభం? ఫలితం ఉండదు ప్రార్థనకి. ఆ మాటలతోనే బ్లెస్సింగ్ అంతా పోగొట్టుకుంటావు. నీకన్నా చిన్నోడైనా, నీకన్నా తక్కువ కులస్తుడైనా, నీకన్నా చిన్న పని చేసినోడైనా ప్రతి ఒక్కరికి నువ్వు విలువ ఇయ్యాలంతే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తిని ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఎంచినాడు. ప్రతి వ్యక్తిని శ్రేష్టమైన వాడుగా చూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. నిన్ను ఒక విధంగా ప్రేమించి నన్ను ఒక విధంగా దేవుడు చేయడట్లా. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నన్నంతే ప్రేమిస్తున్నాడు. అందుకే నీ దగ్గరికి చిన్నవాళ్ళు వచ్చినా, నీ దగ్గర పని చేసిన వాళ్ళు వచ్చినా ఎవరిని కూడా చిన్న చూపు చూడొద్దు. ఒకవేళ నువ్వు చిన్న చూపు చూసి నీ మాటల వల్ల, నీ ప్రవర్తన వల్ల అతను ఒకవేళ గాయపరచబడితే, నీ వల్ల అతను బాధపడితే అది నీకు మంచిది కాదట. అది నీకు మంచిది కానే కాదు. కొంతమందిని మనము చూస్తుంటాం, ఈ లోకస్తులు, ఆమెకి భర్త లేడంట, ఆమెకి ఇంకా పిల్లలే పుట్టలేదంట. గొంతు చూసినాం ఎట్లుందో, మొగల గొంతు ఉన్నట్టుంది. ఎంత ఘోరంగా హేళనాస్పదంగా మాట్లాడతారు. ఒకవేళ నువ్వు ఇట్లా మాట్లాడినవని ఆమెకు తెలిసి పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఓకే, ఏం కాదు నీకు. కానీ ఒకవేళ పట్టించుకొని మనసులో వేదన పడ్డది అంటే అది మంచిది కాదు, మంచిది కానే కాదు అస్సలు. ఎందుకంటే దానివల్లట, ఆ మాట వల్ల శాపం అనేది మన కుటుంబంలోకి వస్తుందట. శాపం అనేది అది ఏ రీతిగానైనా తాండవిస్తూనే ఉంటుందట. హల్లెలూయా. ఎందుకంటే ఎవరితోని మాట్లాడినా, వాడు నీ శత్రువు అయినా, వాడు ఒకవేళ త్రాగుబోతోడైనా, తాగి వచ్చి నేను విసిగిస్తున్నా, నువ్వు ప్రేమపూర్వకంగానే ప్రవర్తించాలి. కానీ నీ మాట వల్ల, నీ ప్రవర్తన వల్ల, నీ చూపు వల్ల, నీ పద్ధతి వల్ల ఎవరు కూడా గాయపరచబడకూడదు. హల్లెలూయా. యేసయ్య వల్ల నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావా? ఒక్కసారి గమనించు. యేసయ్య వల్ల నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావా? యేసయ్య నీతో ఎప్పుడన్నా నువ్వు బాధపడేటట్లుగా నీతో మాట్లాడిండా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు, వాక్యం చదివేటప్పుడు నువ్వు బాధపడేటట్టు ఎప్పుడన్నా మాట్లాడిండా? ఎప్పుడు మాట్లాడేటట్లా. యేసయ్య ఈ భూలోకానికి వచ్చి శిష్యులతోని కూడా ఎప్పుడు కూడా వీళ్ళు బాధపడాలని బాధపడేటట్లుగా ఏ నాడు కూడా యేసయ్య మాట్లాడలేదు. నువ్వు కూడా ఎవరితోని కూడా బాధపడేటట్లుగా, నీ మాట వల్ల వాళ్ళు బాధపడేటట్టుగా నువ్వు మాట్లాడొద్దు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ ఉంటే ఖచ్చితంగా, ఒకవేళ పొరపాటు చేస్తే వెంటనే గద్దిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచి మనం ఒకటే ప్రార్థన చేసుకుందాం ఇక అందరం. అయ్యా, ఇన్ని దినములు నా దృష్టి, మీ దృష్టి ఒక విధంగా లేదు. ఎంతో మందిని నా మాటల ద్వారా గాయపరిచిన, ఎంతో మందిని చిన్న చూపు చూస్తున్నానయ్యా. నా మాట వల్ల ఎంతో మంది బాధపడ్డారు. నన్ను క్షమించవా? అందరు కళ్ళు మూసుకున్నాడు. నీ మనసుకు తెలుసు బిడ్డ, నువ్వు ఎవరిని ఎంత బాధ పెట్టినావో నీ మాటల వల్ల. దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు ఈరోజు. నీ ప్రవర్తన వల్ల ఎవరిని చిన్న చూపు చూసినావు ఒకసారి గుర్తు చేసుకో. నీ ఎడల దేవుని ప్రేమ
సముద్రము కంటే లోతైనది. నువ్వు గుర్తుపెట్టుకో. నీ ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఆకాశము కంటే ఎత్తైనది. ఇది గుర్తుపెట్టుకో. నీ ఎడల దేవునికి ఉన్న ప్రేమ మరణము కంటే బలమైనది. గుర్తుపెట్టుకో బిడ్డ. దేవుడు ఆశపడుతున్నాడు, నీ మాట ద్వారా ఎవ్వరు గాయపరచబడకూడదు, ఎవరిని చిన్న చూపు చూడకూడదు, ఎవరిని హేళనాస్పదముగా మాట్లాడకూడదు. దయచేసి ఆ విధంగా ఉండకు బిడ్డ. దావీదు మనసు ఎంత మంచిది, హృదయానుసారుడైన మనసు. అబ్రహాం నాకు స్నేహితుడు అని ఎందుకు దేవుడు ఆ సాక్ష్యం ఇచ్చినాడు? నీ గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు? గుర్తు చేసుకో. ఒకవేళ పాపము చేసినావా, ఒకవేళ నీ మాట వల్ల గాయపరచబడ్డారా ఇతరులు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అడుగు. దేవుణ్ణి అడుగు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్ముడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతమంది ఈ వర్తమానం విన్నారో వారి హృదయాలని నాయన ప్రభువా మీరు చూస్తున్నారు. ఎవరి గురించి చిన్న చూపు చేసి, ఎవరి గురించి తక్కువ చేసి ఏ విధముగా మాట్లాడుతున్నారో క్షమించయ్యా. మా ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకు నీకు వందనాలు. ఈ వాక్యము వారి హృదయంలో నిలిచి ఉండేలాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.